జీహెచ్ఎంసీ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కోరుకున్నారు. కానీ హైదరాబాద్ బయట స్వల్ప ఓట్ల తేడాతో సీట్లు తగ్గినాయి. ప్రజలు 39 సీట్లు మనకిచ్చారు. 14 సీట్లలో స్వల్ప తేడాతో కోల్పోయాం. ఎక్కడ కోల్పోయామో అక్కడే రాణించాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించాలి. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చలేక బీఆర్ఎస్ను బదనాం చేస్తున్నారు. బంగారుపల్లెంలో తెలంగాణను అప్పజెప్పినాం. కేసీఆర్ గొంతు పిసుకుతా అని రేవంత్ మాట్లాడతాడు. హైదరాబాద్ను ఇంతలా అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ గొంతు పిసుకుతారా? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటుంటే ఆయన పార్ట్నర్స్ అంతా రాహుల్ చోడో అంటున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మీద ప్రేమతో అంత ఉదయం వచ్చినారన్నారు. మీకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా మానవులందరికీ తెలియజేస్తాను. మిత్రులారా, మీ అందరికి తెలుసు, మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 3 నాడు మనం అనుకున్న విధంగా మన గవర్నమెంట్లో తిరిగి రావాలి, మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా పట్టుబట్టి పనిచేసిన. అందులో మీరు జూబ్లీ హిల్స్లో బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారిని అద్భుతమైన మెజారిటీలో గెలిపిస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నదమ్ముడికి జూబ్లీ హిల్స్లో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, మీరు జూబ్లీ హిల్స్లో గెలిపించినారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి జీహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్, మొత్తం ఒక్క సీట్ కూడా విలువలో పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను, బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం. కానీ దురదృష్టం, బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. అందుకే మనకు 37% ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే 1.85% అంటే చాలా స్వల్ప తేడా. దాంతో వాళ్ళకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి. మనకు 39 వచ్చినాయి, వాళ్ళకు 64 సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు. ఈ 45-50 రోజుల్లో నేను చూస్తా ఉన్నాను, హైదరాబాద్లో ఉండే ప్రజలైతే ఇట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఇట్లా ఎట్లా జరిగిందనే మాట నేను కనీసం హైదరాబాద్లో మిగతా మిత్రులతో, నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ మిత్రులు చెప్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాజకీయాల్లో, జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు, చిన్న చిన్న సెట్ బ్యాక్స్ తప్పవు. ఈ రోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి, మన మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమి మనకు జరగలేదు. 39 సీట్లు ప్రజలు మనకు అప్పచెప్పినారు. 39 సీట్లు అంటే 119లో సరిగ్గా 1/3 సీట్లు మనకు అప్పచెప్పినారు. 14 సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం. జుక్కలని ఒక నియోజకవర్గంలో 1100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్ర అనే మరొక నియోజకవర్గంలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. కాగజ్ నగర్లో 3000 ఓట్లు, బోధన్లో 3000 ఓట్లు, ఖానాపూర్లో 4200, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 14 సీట్లలో కేవలం 4-5 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా, రకరకాల కారణాలు అయినప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయాం. అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖండమైన మెజారిటీలతో గెలిచినాం. 85,000, 77,000, 50,000, 40,000, 30,000 బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం జయంతి నిర్వహిస్తాం. ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే, పెద్దలు చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు. అందుకే నేను అనేది, తెలంగాణలో ఈరోజు ఏ అధికారాన్ని అయితే మనం చేదలుచుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. పోయినసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం. నాంపల్లిలో ఎంఐఎం గెలిచినట్టే. కానీ దురదృష్టవశాత్తు లోక్సభ ఎన్నికల్లో మనం ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే, మొదటి నుంచే మనం సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో సహా
7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి లోక్సభలో మనకు మెజారిటీ ఇచ్చినారు. మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజారిటీ వచ్చింది. కానీ అనుకోకుండా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మనం ఓటమి పాలయ్యాం. నేను మీ అందరికీ ప్రార్థించేది ఒకటే, మనకు కాంగ్రెస్ బీజేపీ కొత్త పార్టీలు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు నాకంటే బాగా మీకే తెలుసు. మోసమే కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళ నైజం. మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు. 1 కాదు 2 కాదు 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఏది కావాలంటే అందిస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత, సిలిండర్ 500 రూపాయలకే, మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 2500 100 రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద, మన ప్రభుత్వం మీద, 10 ఏళ్ళు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బదనాం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మీకు, మీ ద్వారా, మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం నిజానికి 10 ఏళ్లలో తెలంగాణని ఎన్నో రంగాల్లో నెంబర్ 1 చేసి బంగారు పల్లెల్లో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి దిగినాము. మనం నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారి లేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం, నీ పొడిగా ఇస్తా అంటాడు కేసీఆర్, కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్, పిసికేస్తే అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, బండి సంజయ్ మాట్లాడతాడు. కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతున్నారు కాదు, కేసీఆర్ బీఆర్ఎస్ అయిపోయింది, చిన్నగా మిగిలిన కొద్దిగా మిగిలినారు, ఫినిష్ చేయాలని ఆయన మాట్లాడతాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎందుకు పిసుకాలి కేసీఆర్ బొండిగా? ఎందుకు ఉండకుండా చేయాలి బీఆర్ఎస్ పార్టీని? తెలంగాణ తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకొని చూసుకున్నందుక, గ్రేటర్ హైదరాబాద్ ని బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక